ఓకే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కోల్కతాలో జరిగిన ఘటనపై త్రౌట్ ఇండియాలో ఉండే డాక్టర్స్ మొత్తం రోడ్డు ఎక్కారు. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలల వద్ద వైద్యులు మొత్తం అంటే జూనియర్స్ కావచ్చు సీనియర్స్ కావచ్చు మొత్తం రోడ్డు ఎక్కారు. నిరసన తెలుపుతున్న దృశ్యాలైతే చూస్తున్నాం. మండుట ఎండలో సైతం వీళ్ళు లెక్క చేయకుండా వచ్చి నిలబడి నిరసన వ్యక్తపరుస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏంటి మీ సమస్య ఏంటి, అసలు ఏం జరిగింది? ఒక వైద్య విద్యార్థిని ఒక పీజీ చదువుతున్న ఒక వైద్య విద్యార్థినిని అతి దారుణంగా ఐదుగురు కలిసి రేప్ చేసి చంపేయడం జరిగింది కోల్కతాలో. అట్లాంటి సంఘటన జరిగినా కానీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఏం స్పందించలేదు. స్పందించకపోగా ఇంకా అక్కడ ఎక్కడైతే సెమినార్ హాల్లో అంటే తన వర్క్ ప్లేస్లో ఎక్కడో బయట జరగడం కాదు, రోడ్ మీద జరగడం కాదు, రాత్రిపూట ఎక్కడో అన్సేఫ్ ప్లేస్లో జరగడం కాదు, ఒక హాస్పిటల్లో చాలామంది ఉన్న హాస్పిటల్లో ఒక ఐదుగురు కలిసి ఒక అమ్మాయిని అతి దారుణంగా అన్ని అవయవాల నుంచి రక్తం వచ్చేలాగా, కళ్ళలో నుంచి నోట్లో నుంచి బాడీ పార్ట్స్ నుంచి రక్తం వచ్చేలాగా చేసి చంపి వెన్నుముక్క విరిగిపోయేలాగా చేసి చంపేసి రేప్ చేసి పడేసి అర్ధనగ్నంగా పడేసిన దృశ్యాలు అందరికీ తెలిసినవే. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే జనాలకి ఇంకా ఈ విషయం ఇంకా రీచ్ అవ్వలేదు. అది ఎందుకు రీచ్ అవ్వలేదో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఒక డాక్టర్కి జరిగిన సంఘటన, ఒక వర్క్ ప్లేస్లో జరిగిన సంఘటన. అది ఎంత అన్సేఫ్గా ఉంది మన ప్లేస్లో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక డాక్టర్కి జరిగింది అనే విషయంలాగా కాకుండా ఇది ఒక ఆడపిల్లకి జరిగిందనే విషయంలాగా తీసుకొని జనాలు దీన్ని స్పందించి దీనికి రెస్పాండ్ అయ్యి మాలాగే అందరూ మాకు మా నిరసనకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, మన పక్కింట్లో ఉంటుంది, మన రిలేటివ్స్లో ఉంటారు. అందరూ మా ఆడపిల్లలు లేకుండా మన తల్లి, మన చెల్లి, మన అక్క అందరూ ఆడపిల్లలే ఉంటారు. సో ఎవరికి ఏం జరగదు. అంటే ఉన్న వర్క్ ప్లేస్ అంత సేఫెస్ట్ ప్లేస్ ఒక హాస్పిటల్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అంత సేఫ్ ప్లేస్లోనే ఒక ఆడపిల్లకి ఇంత దారుణం జరిగినప్పుడు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉంటే ఏం జరగదని చెప్పేసి గ్యారంటీ లేదు. ఇట్లాంటి సమాజంలో మనకు సపోర్ట్ చేసుకోవాలి. జనాలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి, మాకు సపోర్ట్ చేయాలి. మేము మా డిమాండ్స్ అన్నీ నెరవేరేంత వరకు మేము ఈ నిరసన ఆపేది లేదు. ఇది ఇంకా ఉద్రిక్తం చేస్తాము. ఇంకా జనాలు యాడ్ అవుతారు, ఇంకా మా స్టూడెంట్స్ యాడ్ అవుతారు. జనాలు ఈ విషయాన్ని మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని జనాల వరకు తీసుకెళ్ళి కొంచెం జనాలని ఈ విషయం గురించి అవేర్నెస్ వచ్చేలాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము ర్యాలీస్ చేస్తూ ఉంటే జనాలకి ఇంకా తెలియక ఏమైంది, ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఘటన జరిగి ఇంకా 10 రోజులు అవుతుంది, ఇప్పటివరకు న్యాయం జరగలేదు. జనాలకు కూడా ఇంకా రీచ్ అవ్వలేదు. ఒక సెలబ్రిటీదో లేకపోతే ఇంకెవరిదో పెళ్ళో ఎంగేజ్మెంట్ అవుతే అందరికీ తెలిసిపోతుంది. ఇంత పెద్ద ఘటన జరిగినా కానీ ఇప్పటివరకు ఒక జనాలకి అసలు అవేర్నెస్ లేకుండా పోయింది. అవేర్నెస్ ఉన్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇన్ ద సెన్స్ జనాలు కూడా సపోర్ట్ చేయడం లేదు డాక్టర్స్కి అంటారు. డాక్టర్స్కి సపోర్ట్ చేయడం లేకపోవడం అనేది నేను అనట్లేదు. డాక్టర్స్కి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మేమందరం ఇంత ఎండలో ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉన్నా కానీ మా సీనియర్ డాక్టర్స్ మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మేము చేయాల్సిన వర్క్ని వార్డులలో కానీ ఓపీలలో కానీ ఏ ఎమర్జెన్సీ సేవలు ఆపకుండా జనాలకు ఇబ్బంది కలగకుండా 50-60 ఏళ్ళున్న మా ప్రొఫెసర్స్ కూడా వచ్చి పనిచేసుకుంటున్నారు. అంటే మేము నిరసన తెలుపుతున్నాం కాబట్టి మేము చేయాల్సిన వర్క్ కూడా వార్డులలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేమేమి జనాలకు వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదు. మా జనాలే మాకు ముఖ్యంగా మేము జనాల హెల్తే మాకు మెయిన్ ఇంపార్టెంట్. కాకపోతే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మేము రియాక్ట్ అవ్వాలి కాబట్టి మేము నిరసన తెలుపుతున్నాము. మా ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు, మేము రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేయాల్సి వస్తుంది. కానీ మా బాధ ఏంటంటే ఇంకా జనాలకి ఈ విషయం 10 రోజులు అవుతుంది. ఇంత ఉద్రిక్తమైన విషయం ఇంకా జనాలకు తెలిసిన అంటే ఇంకా అది రీచ్ అవ్వలేదు. వేరే ఏదేదో విషయాలు రీచ్ అవుతున్నాయి కానీ ఇంత పెద్ద విషయం ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇది జనాల వరకు రీచ్ అవ్వాలి. మా నిరసనని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదని కాదు, సపోర్ట్ అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా వెనకాల నడవాలని కాదు. కానీ జనాలకు ఈ అవేర్నెస్ అనేది రావాలి. ఇది ఏం జరుగుతుందో తెలియాలి. ఒక డాక్టర్ విద్యార్థినికి జరిగింది అనే విషయం కాకుండా ఒక ఆడపిల్లకి జరిగింది. మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటుంది, రేపు చదువుకుంటుంది. మనం కష్టపడి చదివిస్తూ ఉన్నాము. చదువుకోవడానికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సమాజంలో ఇది సేఫ్ లేదు అనే థింగ్ అందరికీ అర్థం కావాలి. అర్థమయ్యి దానికి తగినట్టు చర్యలు చేయాలి. ఈ నిరసనని మేము ఇంకా కొనసాగిస్తాము. దీనికి మించి మాకు రెస్పాన్స్ రాకపోతే ఇంకా దీనికి మించి మేము నిరసన చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. చెప్పండి, అంటే వైద్యులు దేవుడితో సమానం అంటారు. అంటే
ఘోరమైన ఘటన జరిగింది. ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన ఘటన మీద నిరసన చేస్తున్నారు. అయితే ప్రధాన డిమాండ్స్ ఏమిటి? వైద్యుల్ని దేవునితో పోలుస్తారు కదా, దేవుని తక్కలేదండి. జస్ట్ ఒక మనిషిలాగా చూడండి. అక్కడ ఎవరో కోల్కతాలో ఒక లేడీ విద్యార్థిని పైన జరిగిందని చెప్పి మీరు జనాలు అసలు అది డాక్టర్ల వరకు డాక్టర్లు మాత్రమే అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే డాక్టర్లు ఉండేదే మీకు సేవ చేయడానికి. డాక్టర్లు మీకు ఎంత ఎంత సేవ అందిస్తున్నారో అది మీకు తెలుసు. మేము అంటే ఆ అమ్మ అక్కడ చనిపోయిన ఒక పీజీ విద్యార్థిని ఒక డాక్టర్ కూడా 36 గంటలు షిఫ్ట్లో చనిపోయింది. అంటే 36 గంటలు వర్క్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాము, మేము ఏం చేస్తున్నాం అనేది. మాకు కానీ మేము 36 గంటలు చేస్తున్నా కూడా 36 షిఫ్ట్స్ ఉన్నా కూడా మాకు మినిమం ఫెసిలిటీస్ లేవు. మినిమం ఫెసిలిటీస్ అంటే వాష్రూమ్స్ లేవు, కరెక్ట్ వాష్రూమ్స్ ఉండవు, కరెక్ట్ రూమ్స్ ఉండవు, కరెక్ట్ రెస్ట్ ప్లేసెస్ ఉండవు. మా డిమాండ్స్ అంతా ఏంటంటే అక్కడ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, జస్టిస్ వెంటనే రావాలి. అంటే దోషులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అక్కడ పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారని తెలిసింది. ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరో సంథింగ్ వాళ్ళందరూ శిక్ష పడేంత వరకు దేశంలో రాను ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. ఈ సిస్టమ్ మీద నమ్మకం ఎట్లా అంటే ఇప్పుడు వేరే దేశాల్లో చూసుకుంటే రేపు జరిగిన వితిన్ సెకండ్స్లోనే ఒక అమ్మాయిని టచ్ చేసినా కూడా టచ్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకోబోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి వేరే కంట్రీస్లో, అది వెల్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా. కానీ మన ఇండియాలో మాత్రం రేప్ చేసి ఇంచుమించు ఒక వారం అవుతున్నా కూడా దోషుల్ని వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలుస్తూ ఉంది. మా డిమాండ్స్ అని ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాల. కోల్కతాలో ఉన్న విద్యార్థులు వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళందరికీ దేశమంతా తోడుంటుంది. దేశంలో ఉన్న జూనియర్ డాక్టర్స్ దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉందని భావిస్తున్నారు మీరంతా? తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు అది జరిగిన మరుసటి రోజే అక్కడున్న ఎవిడెన్స్ అన్నింటిని ట్యాంపర్ చేయడానికి ట్రై చేశారు. 2000 నుంచి 3000 మంది గూండాలు వచ్చి అక్కడున్న హాస్పిటల్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ జరిగిన సంఘటన ప్రదేశం చుట్టూ మొత్తం గోడలన్నింటినీ స్మాష్ చేసేసినారు. మరుసటి రోజే రినోవేషన్ అనే పేరుతో గోడల్ని పడగొట్టేశారు. అటువంటి అవసరం ఏముంది? సంఘటన జరిగిన మరుసటి రోజే రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? కోల్కతాలో ఉన్న జూనియర్ డాక్టర్లు ఒక్కరే కాదు, వాళ్ళు దే ఆర్ నాట్ అలోన్. Whole India is again with you. We are all with you. Junior doctors of all India, we are with you. And Indian Medical Association, Andhra Pradesh Government Doctor Association అంతా మా వెనకాల ఉన్నాయి. మేము ఈ నిరసనను ఇంతటితో విరమించుకునేది లేదు. మాకు న్యాయం జరగాలి. మీరు జనాలకు చెప్పేది ఏంటంటే ఇది డాక్టర్ల విషయం మాత్రమే కాదు, డాక్టర్లు ఎఫెక్ట్ అయితే జనాలు కూడా ఎఫెక్ట్ అవుతారు, మీ వైద్య సేవలు ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఉద్దేశం ఆ ఆలోచనని మీ మైండ్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు కావాల్సిన న్యాయం మాకు జరిగేంత వరకు మేము విరమించుకునేది లేదు. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు, చెప్పడమ్మా ఏంటి అసలు వైద్యులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది? దేశ ప్రధాని సైతం మనం రక్షణ కల్పిస్తాము ఇదని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వారం రోజులైనా ఇంతవరకు అతీగతి లేదు ఈ కేసుకి. ఇంకా సామాన్య ప్రజలకు ఏం జరుగుతుందని కూడా మీరంతా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మీ డిమాండ్స్ ఏమి? సార్ మా డిమాండ్ అంటే ఒక్కటే సార్, జస్టిస్. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కావాలి సార్. ఇప్పుడు కామన్ పీపుల్ నుంచి కూడా మాకు అంటే సోషల్ మీడియా నుంచి మా ర్యాలీస్ అన్నీ వెళ్తుంటే అంటే కొన్ని కమెంట్స్ మేము చూస్తాము. అంటే వాళ్ళని కించపరచడం అని కాదు, కానీ అంటే మాకు డాక్టర్ ప్రొఫెషన్కి వస్తేనే మీరు రియాక్ట్ అవుతారా అని అంటున్నారు. డాక్టర్ ప్రొఫెషన్కి ఒక్కటే వస్తే మేము రియాక్ట్ అవ్వడం అనేది వేరే సార్. అది ఇప్పుడు ప్రతి దానికి చాలా జరుగుతున్నాయి. ఇక్కడ పేషెంట్స్ వస్తారు, రేప్ విక్టిమ్స్ వస్తారు. ఇక్కడ మేము ఎగ్జామిన్ చేసేటప్పుడు మా పొజిషన్ ఎట్లా ఉంటుందో అది అందరు కూడా అర్థం చేసుకోవాలి. మేము మనుషులమే కదా సార్, మాకు ఎమోషన్స్ ఉంటాయి. అయినా ఇప్పుడు సినిమాల్లో వస్తాయి కదా సార్, కరువు వస్తుందని రైతు పండించడం మానేస్తారా? ఇప్పుడు మాకు ప్రొటెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ డ్యూటీస్ మానేస్తే ట్రీట్మెంట్ ఎవరిస్తారు సార్? అందుకే కానీ మేము ఈ పొజిషన్లో ఈ సిచ్యువేషన్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంత ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందంటే దాని సీరియస్నెస్ని అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత సిచ్యువేషన్ బ్యాడ్ అయితే మేము ఈ పొజిషన్కి రావాల్సి వచ్చింది, ఇన్ని ధర్నాలు చేయాల్సి వస్తుంది అనేది అందరూ అర్థం చేసుకోవాలని సార్ మేము చేస్తుంది ఈ ర్యాలీస్ అన్ని. మీరు చెప్పండి మీ డిమాండ్స్. డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ సార్. జస్టిస్ జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు, జరుగుతూనే ఉంటుంది. జస్టిస్ జరగకపోతే ఇంకా వేస్ట్ సార్. అసలు ఈ సొసైటీగా మనం ఫెయిల్ అయినట్టే. ఒక ఆడపిల్లని వర్క్ స్పేస్లో ప్రొటెక్ట్ చేసుకొని సమాజం ఏం సమాజం సార్? దిస్ ఈజ్ నాట్ వాట్ వి నీడ్. మనం చూస్తున్నాము ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా డాక్టర్స్లు మొత్తం వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ వాళ్ళంతా వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ
పెద్ద ఎత్తున ఎండను సైతం వీళ్ళు లెక్క చేయకుండా న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. వందలాది మంది జూనియర్స్ వైద్యులు మొత్తం ఇక్కడికి వచ్చి నిరసన జరుగుతున్నారు. అయితే వైద్యులకే న్యాయం జరిగిన పరిస్థితులు అయితే దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం ఏం జరుగుతుందని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నాము. అయితే కనీసం వైద్యులకు కూడా రక్షణ కరువైందని కూడా ఈ దేశంలో చెప్తున్నారు. అయితే ఈ ఘటన వెనకాల పొలిటికల్ లీడర్స్ హస్తం ఉందని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వెంటనే సమగ్రమైన విచారణ జరిపించాలని కోరుతున్నారు. మనం చూస్తున్నాము వీళ్ళు గత 3 రోజుల నుంచి పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ప్రభుత్వానికి చీమ కుట్టినంత ఇది కూడా లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లే ఉంది, కానీ ఎలాంటి స్పందన లేదని కూడా ఇక్కడ వైద్యులంతా చెప్తున్నారు. కనీసం వైద్యులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వందలాది మంది వైద్యులు రోడ్డెక్కిన దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడంతా వెంటనే న్యాయం చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. జూనియర్ డాక్టర్స్, సీనియర్స్ డాక్టర్స్ గత 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే దీని వెనకాల ఉన్న నిజమైన నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైద్యులకు కూడా కనీసం రక్షణ లేని పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉందని కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాస్ RTV నెల్లూరు మెడికల్ కాలేజ్ నుంచి.